సో 'ద మమ్మీ' కొత్త సినిమా వస్తుంది. టామ్ క్రూజ్ చేసిండు. అది ఆగమైపోయింది. దీనికంటే ముందు 'మమ్మీ' సిరీస్ చాలా చాలా పెద్ద హిట్. టెక్నికల్లీ ఆ 'మమ్మీలోనే' ఒక 'మమ్మీ రిటర్న్స్' అనుకుంటా తెలీదు. ఆ విలన్ ఎవరైతే ఉన్నారో మన 'విజయ్ దేవరకొండ' సినిమా 'రణబాలి'లో విలన్‌గా చేస్తున్నాడు. సో చాలా 'మమ్మీ' ఒక రకమైన ఎమోషన్ మనకి. టామ్ క్రూజ్ వచ్చి ఏమేమో చేసాడు అంటే లైక్ ఆయన తప్పేం లేదులే అది వేరే విషయం గానీ. సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ రీఇండేషన్ వస్తుంది. ఈసారి ఒక హారర్ ఎలిమెంట్ తీస్తున్నారంట. సో లెట్స్ సీ వాచ్ తర్వాత మాట్లాడేసుకుందామండి. సో 'లీ క్రోనన్' 'ద మమ్మీ' లెట్స్ వాచ్ ఇట్. సో టెక్నికల్లీ వీళ్ళు టైటిల్ కూడా మార్చారు 'లీ క్రోనస్ ద మమ్మీ' అని చెప్పి. Can I get 2 slices of pizza? No. Of course, honey. No, you never ever finish 2. ఓహ్! Hello, Mr. and Mrs. Cannon. I'm Deputy Chief of the U.S. Embassy. ఓకే. Daughter Katie has been found. ఓకే. She's alive. హుహు. ఓకే. తప్పిపోయిందా వాళ్ళ పాప? బ్లమ్హౌస్ ఓకే. It's very important you fully prepare yourselves for what you're about to see. వీడు ఆడు కదా ఐరన్ ఫిస్ట్. No sudden moves. No loud noises. హుహు. ఒరేయ్! Butterfly. It's Mom and Dad. ఓకే. We are here. చేతులు పాపం ఏంది? ఏమైనాయి? మమ్మీ We're here. She's been missing for 8 years. What was our ఎన్నందేళ్ళు? doing in a 3,000-year-old sarcophagus? She just needs our care and lots of love. ఓకే. How many others were found? 16 ఏళ్ళా ఇప్పుడు ఆ పాపకి? ఓకే. How many of them were still alive? What happened to Katie? What really happened to her? Que solo tú, Señor de los milagros. Solo tú, Señor de los milagros. ఏందది? Say something. స్కిన్నా? ఓహ్! దీనికెళ్తా. కొరికింది. Say something. Don't worry, Grandma. It's fun to be dead. ఏప్రిల్ 17థ్ ఓహ్! ఓకే. రే. ఓకే. చూసేయడమే తప్పేలేదు. I just want my daughter back. 'ద మమ్మీ' ఎళ్తున్నా. నాకు నచ్చిందిరా భయ్. సూపర్ నైస్. అంటే లైక్ అంటే బేసికల్లీ ఇది ఒక హారర్ మూవీ బ్రో. నన్ను పేరు పెట్టి 'ద మమ్మీ' అని పేరు పెట్టేసి వీళ్ళు హారర్ మూవీ తీస్తున్నారు. ఐయామ్ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే బేసికల్లీ అదే నాకైతే మాత్రం అదే అనిపిస్తుంది. సో జేమ్స్ వాన్, ద బ్లమ్హౌస్, జేమ్స్ వాన్ లైట్‌లే తీసుకురా గానీ అది బేసికల్లీ వీళ్ళకి 3 పిల్లలు. ఒక పాప 8 ఏళ్ళకి మిస్ అయింది. చచ్చిపోయేదనుకున్నీళ్ళు. తర్వాత వాట్ యూ కాల్ ఇట్ దొరికిందని తెలిసింది. బేసికల్లీ వీళ్ళు మంచిగా చెప్పేస్తారు మనకి. లైన్ ఏంటి, స్టోరీ ఏంటి అని క్లియర్‌గా చెప్పిన తర్వాత థియేటర్‌కి వచ్చి మనం పిచ్చోలయిపోవాలి. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ హాలీవుడ్ మూవీస్ కొన్ని మంచిగా అనిపిస్తాయి అట్లా. సో వీళ్ళొచ్చిన తర్వాత ఆ మమ్మీ దగ్గరకొచ్చి ఏం చేస్తుంది లైక్ ఆమె ఎట్లా అయిపోయింది పాపం. సో ఆమెను అట్లే తీసుకొస్తారు. అరే ఇట్లాంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు ఆమె ఈజిప్ట్‌లో ఈజిప్ట్‌లోనే ఉంటారు జనరల్‌గా. ఆమెను తీసుకొచ్చి నీట్‌గా హైదరాబాద్ అనొస్తుందిరా. యూఎస్ జనరల్‌గా వాళ్ళ ఫెసిలిటీలో పెట్టాలి. అబ్జర్వేషన్‌లో పెట్టాలి. పెట్టిన తర్వాత పరిస్థితి ఏందో తెలుసుకొని లోపల పెట్టాలి. ఆహా! ఈ సినిమా గదా! డైరెక్ట్ ఇంటికి తీసుకుపోతాం. 8 ఏళ్ళు పోగొట్టుకున్న నా కూతుర్ని ఇంటికి తీసుకుపోతా. తీసుకుపోయిన తర్వాత వీళ్ళందరిని ఒక్కొక్కళ్ళని లేపుతా ఉంటాం. సో అది నిజంగానే నీ కూతురా? నీ కూతురు లోపల ఉన్న దయ్యమా? ఏంటి? అవేవి తెలవాలి గదా! అసలు లిటరల్‌గా దిస్ వన్ చాలా మంచిగా అనిపించింది. అసలు ప్రాస్థెటిక్స్ చాలా బాగుంది. ఒక షాట్‌లో అయితే ఆమె ఇట్లా స్కిన్ పీల్ చేస్తా ఉంటది చూసినావా? ఆ షాట్ చాలా బాగుంది. సో యాహ్! మ్యాన్ సీరియస్‌లీ అంటే లైక్ ఎవరు బతికి రాలేదు. ఇలా తమ్ముడు అనుకుంటా. కేటీకి ఏమైందని అడుగుతున్నాడు. సో థట్ వన్ వాస్ లైక్ ఐ థింక్ ఈమె నాని అనుకుంటా. నానియా గ్రాండ్‌మా అంటుందిగా. సో వాళ్ళ గ్రాండ్‌మా ఈళ్ళ కూతురు. యాహ్! ఈ షాట్ స్కిన్ పీలింగ్ షాట్ అయినా ఏమో నాకు అర్థం కాలేదు గానీ మస్తు దిస్ వాస్ రియల్లీ వెల్ డన్. అదే టెక్నికల్లీ షెడ్డింగ్ టైప్‌గా లైక్ దీని పేరేంటి మన లిజర్డ్స్ ఎట్లా షెడ్డింగ్ చేస్తే అట్లా షెడ్డింగ్ చేస్తున్నట్టుంది. షాట్ మంచిగుంది. దీంట్లో సక్కన వెళ్ళిపోతది. సుబక్. అట్లా అది మంచిగుంది. సో
ఆఫ్టర్ సమ్ టైమ్ నాన్నమ్మని చంపేస్తుంది. అమ్మమ్మని చంపేస్తుంది మా తల్లే. మా ఊళ్ళో లేదని పనిస్తుంది. సో ఈ షాట్ బాగుంది. డోంట్ వరీ గ్రాండ్ మా ఇది బాగుంది. ఆ షాట్ చాలా బాగుంది. నైస్ నైస్ నైస్. అంటే బేసిక్లీ దయ్యం స్టోరీ బ్రో. మమ్మీ అని పేరు పెడుతున్నారు కానీ ఈ షాట్ కింద ఇదో. సో ఏం షాట్లు రా ఇవే. సంపి ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇది దయ్యం కథ. సో ఐఎమ్ ఎక్సైటెడ్. వెళ్తా థియేటర్కి వెళ్తా చూసేస్తా. బాగుండాలి రే ఇంత చెప్పి తర్వాత బాగాలేదంటే యాగమైపోతా నేను. సో బాగుంది. ఐఎమ్ గోయింగ్. అండ్ మీకు ఎలా అనిపించింది ఇది చూసారా? చూడాలనుకుంటున్నారా? కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో కలుస్తా. సబ్స్క్రైబ్ కొట్టు బై.